రాష్ట్ర వ్యాప్తంగా మే 1 నుంచి 31 వరకు జనగణన సర్వే జరగనుందని స్టేట్ సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ అన్నారు. స్వయంగా సర్వే నిర్వహించిన వారు సంబంధిత సచివాలయాల్లో ఐడిని సమర్పించాల్సి ఉందని తెలియజేశారు. మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా గ్రామాలలో ఇంటింటికి సర్వే నిర్వహించనున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 1 నుండి 31 వరకు జరగనున్న జనగణన ప్రక్రియను సెన్సస్ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం తహసీల్దార్ శివయ్య, ఏఎస్ఓ అప్పారావు, వీఆర్ఓ కొండ, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇంటికి వచ్చిన అధికారులు ప్రభుత్వ అధికారులనే గుర్తించి విధంగా స్థానిక తహసీల్దార్ సిగ్నేచర్ క్యూఆర్ కోడ్తో అధికారుల వద్ద ఐడి కార్డును ప్రజలు గుర్తించగలరని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న జనగణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. నమస్తే అండి. మీ అందరికీ తెలుసును, ఈ రోజు నుంచి అనగా మే 1 నుంచి మే 30 వరకు జనాభా గణన మనకి మొదలైంది. మొత్తం అంతా రాష్ట్రం మొత్తం కూడా మే 1 నుంచి 30 వరకు జనాభా గణన ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు నుంచి ఫీల్డ్ జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీయ గణన ప్రతి ఒక్కరు చేసుకున్నారు. ఎవరెవరైతే చేసుకోలేదో అండ్ ఎవరెవరైతే చేసుకున్నారో వారందరూ కూడా ఇప్పుడు వచ్చే ఎన్యూమరేటర్స్కి వాళ్ళకి ఎవరైనా స్వీయ గణన ఆల్రెడీ చేసుకొని ఉంటే వాళ్ళ ఐడిని ఇక్కడ ఇచ్చేస్తే కనుక ఇప్పుడు వచ్చే ఎన్యూమరేటర్స్కి వాళ్ళ డేటా చూసుకొని దాంట్లో మిస్ మ్యాచెస్ ఏమైనా ఉంటే కనుక రెక్టిఫై చేసి వెళ్తారు. ఒకవేళ స్వీకరణ చేసుకున్నట్లయితే ఇవాళ నుంచి మా ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం 33 క్వశ్చన్స్ గల ఒక షెడ్యూల్ మిమ్మల్ని అడుగుతారు. ఆ షెడ్యూల్లో మీరందరూ ఆన్సర్ చేసి వారికి సహకరించగలరు. ఇంకొక మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఇది అన్ని సర్వేలాగా కాదు, ఇది జనాభా గణన అన్నది జనాభా గణన 1948 చట్టం ప్రకారం మనకి దీనికి బ్యాక్ ఉంటుంది. సో అందరు రెస్పాండెంట్స్ అందరూ కూడా దీనికి సహకరించాలి. లేని వాళ్ళ వాళ్ళకి చట్టపరమైన శిక్షలు కూడా ఉంటాయి. సో ఇదేంటంటే మామూలుగా నార్మల్ సర్వేలాగా కాదు, అందరూ కూడా దీన్ని గుర్తించి అందరూ మన ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా సహకరించేలాగా ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రభుత్వం నుంచే వచ్చారు అంటే ఐడి కార్డులను ప్రొవైడ్ చేస్తున్నారు. మనము అందరూ చార్జ్ ఆఫీసర్ అంటే ఇక్కడ మనకి తహసీల్దార్ గారు రెస్పెక్టివ్ మండలానికి తహసీల్దార్ గారు చార్జ్ ఆఫీసర్ అంటారు. వారి సంతకంతో మన ఎన్యూమరేటర్స్ అందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ దానిలో సార్ సంతకం కూడా ఉంటుంది. దాంతోపాటుగా వారికి ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తాం. ఆ అపాయింట్మెంట్ లెటర్లో వారికి ఇచ్చిన పరిధి ఏంటి అండ్ మరియు వాళ్ళ పేర్లు డీటెయిల్స్, వారి సూపర్వైజర్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఐడి కార్డుని మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఒక స్కానర్ కూడా ఇస్తాము, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది స్కానర్ చేసుకుంటే మీకు ఆ డీటెయిల్ జెన్యూనా కాదా అన్నది కూడా మీకు తెలుసుకోవచ్చు.